నమస్తే మామ అందరికి కొద్దిగా వరకు ఉంటే పార్కుకి వచ్చిన పార్కులో అయితే మంది మామూలుగా లేరు. పార్కు నుంచి వచ్చి సీదా కిచెన్కి వెళ్ళి వంట అయితే వేసేసుకుంటున్నా. ఇక గంగన్నకైతే మొన్న పప్పు అయితే ఇంటికి వెళ్ళి వచ్చినుండే. సో మొన్న పప్పు వేసిండు, ఇంటికాడ పప్పు మామూలుగా కాలేదు. సో ఈ రోజు కూడా మళ్ళీ పప్పు వేసిండు. ఇక మనం ఇటు రైస్ పెట్టేసుకున్నాం, ఇటు గుడ్డు పొట్ట వేస్తున్నాం. ఈ రోజు గంగన్న పప్పు మీద కన్నేక తప్పదు, ఎందుకంటే ఇంటికాడ పప్పు మామూలుగా లేదు. నేనైతే ఒక పక్క రైస్ కొడుగుడ్డు పొట్ట వేసేసుకొని తినేసేసి అయితే డ్యూటీకి అయితే వెళ్ళిపోయినట్టు. డ్యూటీకి వచ్చేదాకంటే కోయిల్ మొత్తం లోడ్ అయిపోయినాయి, దానికి స్క్రాప్ లోడ్ వేద్దామని బయటకు వచ్చిన. ఇంతలోనే ఆ స్క్రాప్ మొత్తం నా టైర్ కి ఉట్టేసుకున్నది. కొద్దిగా స్క్రాప్ ఏమో బండి మీద, కొద్దిగా స్క్రాప్ ఏమో నా టైర్ కింద అయితే అయిపోయినుండే. ఇక బండి అయితే కంప్లీట్ చేసేసుకొని ఇంకొక బండి లోడ్ అయ్యేందుకు అయితే ఇటు సైడ్ అయితే వచ్చిన. ఇప్పుడు నేను నడిపేది వచ్చేసి దస్తాన్. ఇక లోడింగ్ చేసేదేమో 3500 షీట్. ఇవి లోడ్ చేసినప్పుడు పెద్ద బండితో నేను లోడ్ చేస్తా, ఎందుకంటే పైలట్ డ్యామేజ్ కావద్దు, ఇటు పక్క స్ట్రీట్ డ్యామేజ్ కావద్దు. ఇక తాటిపురం లోడింగ్ చేసి ఆ బండి అయితే పంపించేసిన. ఇక డ్యూట్ అయిపోయే టైంలో కోయిల్ అయితే తీసుకుని వచ్చింది పాజి. 5 నిమిషాలు ఉన్నారా బాపు డ్యూట్ అయిపోతా అనుకున్న లోపల ఇంకొక బండి వచ్చింది. అట్లా బండి ఖాళీ చేసేసి డ్యూట్ కంప్లీట్ చేసేసుకొని మార్కెట్కి అయితే పోయిన ఉంటాయి. టమాటాలు మాత్రం మంచిగా ఉన్నాయి, నేర గింజలు లెక్క. ఒక పావు కిలో అయితే తీసేసుకున్నా. 5 రూపాయలు టెంకి వచ్చింది, తీసుకోవడం నెక్స్ట్ వెళ్దాం.